అందరూ ఇళ్లలో కూర్చొని చక్కగా ఓంకార నాదం చేసుకోవటం, క్రియాయోగం చేసుకోవటం, ధ్యానం చేసుకోవటం. ఏమ్మా ఈ శక్తి అందరికీ పంచడం. అంతేగా? అలా ఏమన్నా జరగాలి. దానికోసమే అవతార పురుషులు వస్తూ ఉంటారు కలియుగంలో. ఆనందంగానే రాలే. ఆయన ఒక్కడు దేశాన్ని మారుస్తాడని కాదు, ప్రపంచాన్ని. కానీ ఆయన వంతు ఆయన పని ఆయన చేశాడు. అలా ప్రతివాడు వాళ్ళ వంతు వాళ్ళు. రామసేతు ఎలా నిర్మాణం అయింది చెప్పండి? అన్ని కోతులు ఉడత దగ్గర నుంచి వచ్చాయి కదమ్మా. ఉడత వేసిన మట్టితో రాముడు దాటి వెళ్ళాడా? రావణ సంహారం జరిగిందా? కానీ దాని వంతు అది చేసింది. అవునా? నీకు అంత మంచి సంకల్పం ఉందే నీకు బంగారం అని చెప్పి రాముడు ఏం చేశాడు? ఉడత 2 చేతులతో ఇంత మట్టిని తీసుకొని అందులో పోస్తుంది. రాయి రప్పలు వేస్తుంది నోటితోనూ చేతులతోనూ, చిన్న చిన్న రాళ్ళు పట్టుకొని గుడక రాళ్ళల్లా, అంతకంటే చిన్నది. అప్పుడు చేతిలో తీసుకున్నాడు. తీసుకొని మరి ఎవరు పెద్ద పెద్ద రాళ్ళు మోసి అందులో వేసిన వాళ్ళని ఎవరిని తీసుకోలేదు, దీన్నే తీసుకున్నాడు. చూసారా? అంటే నువ్వు చిన్న ప్రయత్నం చేస్తే అమ్మవారు నిన్ను అలా తీసుకుంటుంది. ఓన్లే నాయన బంగారు తండ్రి, నీకు సృష్టిలో ఇలా ఉండాలని నీకు ఆ సంకల్పమా అని చెప్పి ఆశీర్వదిస్తుంది. రాముడు అమ్మవారి యొక్క రూపమే కదా, అది చేతిలో అంటే యు ఆర్ ఇన్ ది సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ అమ్మవారు. అమ్మ చేతిలో ఉన్నావు. అదే మాట. ఆ ప్రేమకి ఆ ప్రేమ అది పొందింది. జటాయువు కూడా అంతే, భీష్ముడు అంతే కదా. భీష్ముడు అపశయ మీద పడ్డాడు, ఎందుకు? దుష్ట సావాసం చేశాడు కాబట్టి. జటాయువు రామకార్యంలో ప్రాణం పోగొట్టుకుంది, అందుకనే రాముడు తొడ మీద పెట్టుకున్నారు శిరస్సుని. అవునా? దానికి అటువంటిది ఇచ్చాడు. అది సంకల్పాలు అలా ఉండాలి. నువ్వు ఎంత చేస్తావనేది కాదు, సంకల్పం గొప్పది అంటారు. అవునా? గురుగారు ఈ పోస్ట్ చేశారు గురుగారు వివరిస్తూ. జటాయుధును భీష్ముడిని చేశాను. చదవండి నా పోస్టులు అన్నీ కూడా. నేను చాలా గొప్పగా ఉంటాయి కానీ నేను పోస్ట్ చేయను. ఏవి పడితే అవి ఊరికే ఫార్వర్డ్ చేసుకుంటూ పోతాను. నాకు నచ్చింది అంటే నాకు ఇందులో లలితా సహస్రనామాలు కొద్ది కొద్దిగా, ఎందుకంటే మీకోసం నేను పోస్ట్ చేస్తాను, నా కోసం అవసరం. సో చిన్న సంకల్పం నువ్వు పెట్టుకున్నా. ఇప్పుడు మీరు కూడా అంతే కదా. మన అందరం గురువుగారు ఒక పాట పాడతానండి, అన్ని 3000 పాటలు నువ్వు పాడకపోవచ్చు, 50 100 ఉన్నావు. చిన్న చిన్న ప్రయత్నాలు, బుజ్జి బుజ్జి ప్రయత్నాలు చేయండి. మనం పెన్నీ వైస్ పౌండ్ పోలిస్ట్లా ఉండాలి. అంటే పెన్నీ వైస్ అంటే ఏంటంటే చిన్న పనిలో చిల్లర మహాలక్ష్మి అంటారుగా. రోజు హుండీ పెట్టుకోండి, దేవుడికి అప్పున్నానని చెప్పి రోజు ₹1 వేయండి. వ్యాపారాలు చేసేవాళ్ళు అలానే కదా చేస్తారు. దేవుడు భాగం ఇచ్చేస్తారు వెళ్ళంగానే ₹1. ఫస్ట్ కస్టమర్ ఇవ్వగానే అందులో ₹5 రూపాయో దేవుడు భాగం ఇచ్చేస్తారు. ఒక హుండీ పెట్టుకొని కూర్చుంటారు. అవునా? వాళ్ళు వేస్తారు, వచ్చిన వాళ్ళు వేస్తారు. ఆ డబ్బంతా తిరుపతిలో వాళ్ళు మంచి కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. అది ఉన్నారు పాపం, కానీ సరిపోదు, అందరిలో రావాలి. 1000 మందిలో ఈ 3 మంచిగా ఉంటే ఏం లాభం? అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. అది చెప్తున్నాను నాన్న. వధ అంటే అది. శరీరమే కుండలినికి రథము, సమస్త సృష్టి విశ్వ కుండలినికి రథము. కాబట్టి నామ రూప వికారాత్మకమైన పాంచభౌతిక సప్త ధాతు నిర్మితమైన దేహము, అదియే అమ్మవారి రథము. ఇది అంతర్యాగము, రహుయాగంలో ఉన్న రహస్యం. క్రియాయోగంలో నీకు అంతర్యాగము, రహుయాగము అంటే ఇప్పుడు గురువు గారు ఒక మంత్రం ఇచ్చారు మనసుకి. ఐం క్లీం సౌ మంత్రాధీనం అంటూ దైవతం. ఆమె సూక్ష్మ వాసనామయంగా ఉంటుంది. ఇది అంతర్యాగం. దీన్ని నువ్వేం చేస్తున్నావు? ఈ మంత్రాన్ని పండించుకుని ప్రాణంగా మారుస్తున్నావు. ముఖ్య ప్రాణాన్ని కుంభకం చేసి బయటికి తీస్తున్నావు. ఆత్మ అమ్మవారేగా, అది చెప్తున్నాడు ఇక్కడ. సో ఎప్పుడైతే నీ యొక్క అంతర్యాగంలో మంత్రము ఆత్మ అయిపోయి, మంత్రము మంత్రి నువ్వు అదయ్యావు,
ఈ దేహం మర్చిపోయావు, ఈ మనసు మర్చిపోయావు, ప్రాణం మర్చిపోయావు. నా ప్రాణం కాస్త పోయి అమ్మవారి ప్రాణం అయింది. ఆ ప్రాణం మళ్ళీ విశ్వ ప్రాణం అయింది. అదే ఆత్మ, ముఖ్య ప్రాణం. అది చెప్తారు. ఎంత రహస్యం దాచారో చూడండి అమ్మా. చాలా కష్టం. అంతర్యాగ రఘుయాగాల్లో అంత ప్రాక్టికల్. నామరూపాత్మకమైన వికారాత్మకమైన పాంచభౌతిక సప్త ధాతు నిర్మితమైన ఈ దేహమే అమ్మవారికి రథము. ఆ రథములో కూర్చుని ఉన్న ఆ అమ్మవారిని నువ్వు తెలుసుకో. క్రియాయోగం వలన, ధ్యానం వలన, మంత్రం వలన, చతుర్యాగ క్రమంగా తెలుసుకొని ఆ రథంలో పైన చూడు. తాడు లాగటం కాదు, పైన చూడు. అదే నువ్వు కా. అంతే కదా. ఊరికే తాడు లాగేసి పుణ్యం వచ్చేసిందని ఇంటికి వెళ్ళిపోవటం కాదు. రథం పాలో ఎవరున్నారు, నీ శరీరంలో ఎవరున్నారు. నువ్వు పుట్టి చివరిగా నువ్వు వెళ్ళిపోతున్నావు. చివరి శ్వాస తీసుకుని ఆత్మను తెలుసుకోకుండా వెళ్ళిపోయింది ప్రాణం. అంత దురదృష్టం ఉంటున్నాం. అవునా? ఎంత సంపద పోగొట్టుకున్నాం. ఆత్మని మించిన సంపద ఏముంది? అది తెలుసుకుండా పోయాని అనే బాధ మనకు ఉండదు. పోతే పోయిందని చెప్పి నా మనవుడిని ఆకలి చూపుగా చూస్తాను, వాడిని పిలవండి. అవునా? నా భార్యని పిలవండి, నా భర్తని పిలవండి, నా పిల్లల్ని పిలవండి, మనవల్ని పిలవండి, మనవరాళ్ళని పిలవండి. అదే నామరూపాత్మకమైన వికారాత్మకమైన శరీరం ఈ రథం. ఈ రథం అలా కుప్పగోలిపోయింది. అక్కడ ఉన్న అమ్మవారు ఆత్మగా ఉందే, అది పట్టుకున్నావు అనుకో, మరి విష్ణులోకంలో తీసుకెళ్లేదిగా, వైకుంఠం మరి ప్రాప్తి వచ్చేదిగా. మీకు వైకుంఠం అవసరం లేదు, ఈ కుంఠమే కావాలి. ఇది అంత అర్థం. మీకు సామాన్యంగా చెప్తాను, కానీ అది అంతర్యాగ రహోయాగాల్లో నీకు తెలుస్తుంది. క్రియాయోగంలో ఎప్పుడైతే ఆత్మ దగ్గరికి వచ్చినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. తెలుసుకోకపోతే పుణ్యం మూట కట్టుకుంటాం అంతే. అది ఉత్తమ జన్మకి దారి తీస్తుంది, అంతేగాని లయానికి దారి తీయదు నాయన. మంచి పని చేసావు, ఉత్తమ జన్మ ఇస్తాను, ఇంకో జన్మలో చూద్దాంలే. ఎప్పుడో తలెత్తి చూస్తావు కదా నన్ను. ఆ జన్మ ఇంకో 100 సంవత్సరాల తర్వాత, 100 జన్మల తర్వాత ఉందిరా నీకు. అష్టోత్తర జన్మలు ఎత్తాలి నువ్వు అని చెప్పి అమ్మవారు ఏం చేస్తుంది, అన్ని జన్మల్లో కూడా నువ్వు ఉత్తమంగా పుడతావు. అంటే ఉత్తమ కులాల్లో, ఉత్తమ ఇటువంటి వంశాల్లో పుట్టడం. మరీ ముష్టివాళ్ళ పుట్టకుండా జబ్బులు, కొందరు పుట్టుకతో జబ్బులు తెచ్చుకుంటూ ఉంటారు. ఇవన్నీ నీ కర్మలు, ఇవి వస్తాయమ్మా. కర్మలు అనుభవించాలి, తప్పదు. అంతేగా. గత జన్మలో ఎవరినో బాధ పెట్టావు కాబట్టి నీకు ఈ జన్మలో నీకు అమ్మవారు చూపిస్తుంది. ఆ కర్మ అయిన తర్వాత నీకు ఫలితం ఇస్తుంది, అలా నీకు శిక్షణ ఇస్తుంది. గత జన్మలో ఒకటి చెంప పగలగొట్టావు, ఈ జన్మలో పక్కింటి వారు వచ్చి మన చెంప పగలగొడతారు. దీనికి ఏదో ఉందన్నమాట. వాళ్ళు కొట్టాడు అంటే వాడి గత జన్మలో మనం కొట్టాము వాడు. అలా పెద్ద పెద్ద ఊహించుకోండి. కాలు విర కొట్టడం, మనిషిని చంపటం, ఇవన్నీ కూడా కర్మలు. ఎక్కడ పోతాయి మరి? కర్మ సిద్ధాంతం పక్కన పెట్టేసేసి గత జన్మ గురించి ఎవరు మనకు గుర్తు లేదు కాబట్టి ఏం కాదులేవై అంటున్నావు. గుర్తుంటే భయపడతావు. అమ్మవారు మరుపు ఇవ్వలేదనుకో, గుర్తు అనేది పెట్టిందనుకో, మరుపు ఇచ్చింది కాబట్టి మళ్ళీ ఈ జన్మలో కూడా అదే దొంగతనం చేస్తున్నావు, అలానే హింసిస్తున్నావు. ఈ రాక్షసులు లేరు, ప్రేతాలు లేవు. వాడు పోయినా కూడా ప్రేతంగా తిరుగుతున్నాడు. సజ్జనాలు పెట్టినా కూడా ఎందుకు తిరుగుతున్నాడు? ఇదే నిదర్శనం. ఇప్పుడు నడుస్తుంది పితృపక్షాలే కదా. ఉత్తమ పితృలోకం ఎలా ఉంటుందని నేను చెప్తానమ్మా. అది డోంట్ వరీ, అవి వాళ్ళు ఏం చేస్తారు అనేది చెప్తాను. ఇక్కడ మామూలుగా మనుషులు ప్రేతాలుగా తిరుగుతూ ఉంటారు. ఇన్ని సజ్జనాలు పెట్టి, ఇన్ని వేలు ఖర్చు పెట్టి వాడి ఆత్మ శాంతించాలరా అంటే వాడు సంవత్సరం అంతా పెట్టినా కూడా కొన్ని ప్రేతాలుగా మిగిలిపోతుంది. అతి కష్టం మీద పైకి పంపించాల్సి వస్తుంది. అవునా? పోయినా ఖర్చు, ఆ కర్మలు తొలగవు. కానీ జన్మకి
ఇంకో జన్మకి మనం చేయగలుస్తాం, కానీ వాడు కర్మం తీయలేదు. అది పుడతాడు వాడు, మళ్ళీ ఎక్కడో పుడతాడు, పుట్టి మళ్ళీ ఆ కర్మ వాసనామయంగా వస్తుంది. ప్రేత జన్మ పోతుంది. అదే ఈ కర్మ చేయటం. పితృపక్షాల్లో ఈ దానాలు ఇవన్నీ దేనికంటే అది గోదానం చేస్తే ఆ తోక పట్టుకొని వాడు వైతరిని నది దాటుతాడు అని చాలా ఉన్నాయి అమ్మ. గరుడ పురాణాలు చదివితే తెలుస్తుంది. వైతరిణి నది అంటే ఏంటంటే పోయినా కూడా, మనిషి పోయినా కూడా ఊహలు, ఆలోచనలు, కోరికలు ఇవన్నీ కూడా ప్రేతము అంటే ఇంకా శరీరం మీద భ్రాంతి, ఇష్టము కలిగినది కాబట్టి ప్రేతము అన్నారు. ఈ భావాలు అనే వైతరిణి నుంచి నువ్వు ముక్తి పొందాలి. అర్థమైందా? వైతరిణి నది అంటే భయంకరమైన రక్తము, చీము ఇవన్నీ కూడా పారే నది అని కాదు. అక్కడ గోదానం వలన నీకు శ్రీచక్రం అనేది తెలుస్తుంది, జ్ఞానం వస్తుంది అని. ఎప్పుడైతే గోదానం చేసామో వాడు అప్పుడు ఆ గో అంటే కాంతి అవుతాడు, కాంతి లోకాల్లో వెళ్తాడని, ముక్తి వచ్చింది అని. అది వసులోకము, రుద్రలోకము, ఆదిత్యలోకము. నీ కర్మానుసారంగా రుద్రలోకంలో పోవచ్చు, అలానే వసులోకము, ఆఖరిగా ఆదిత్యలోకము. ఆ లోకాల్లో పడ్డావు అంటే చాలు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల లోకాలు అదనమాట. లేదా కింద ఈ అంతరిక్షంలో తిరుగుతూ ఉంటావు, గాలి దయ్యాలు భూతాల్లో తిరుగుతూ ఉంటారు. అర్థమైందా? అంతుంది. వైతరిణి అంటే ఏంటంటే విషంతో సమానమని. అందుకే దేహభ్రాంతి ఎప్పుడైతే వాడికి తొలగిపోయిందో గోదానం వలన, వాడికి ఈ దాని మీద మమకారం, శరీరంతో ఉన్న ఆ ఇష్టత అనేది తెగిపోతుంది. అర్థమైందా? తల్లి బిడ్డకి ఉన్న ఆ అంబులికల్ కోడ్ అంటారు, అది కోయటం లాంటి. ఇంకా వెళ్ళిపోతారు, అవసరం లేదు. ఇంకా ఆశీర్వదిస్తారు, నాకు అది కోసేసారని. ఇంకేం ఉండదు. ఇంకా వాడు స్వేచ్ఛగా వెళ్ళిపోతాడు ఆ లోకాలు, ఉత్తమ లోకాలు. అది రహస్యం. వైతరిణి నది అంటే ఏంటంటే ఇదే శిక్ష మరి మీకు. అదే మరి ఎముడు పెట్టే శిక్షణ అంటే అదే ప్రేతంగా జరగటమే. అది పోయే వరకు. అందుకే నువ్వు అది బతుకున్నప్పుడు చేయలేని పనులన్నీ నువ్వు పోయిన తర్వాత నీ వాళ్ళతో నువ్వు చేయించుకుంటున్నావు. ఒరే దానం చేయండిరా, గోదానం చేయండిరా, 5 లక్షలు సంపాదించాను, 1 లక్ష పెట్టి ఒక ఆవు ఇవ్వరా బ్రాహ్మణుడికి, ఒరే స్వయం పాకం ఇవ్వరా, వాడికి ఒక 1000 రూపాయలు ఇవ్వరా, ఇది బట్టలు పెట్టండి రా. ఇలా ఈ చిన్న దానాల వలన వాడు ఏంటంటే కొద్దిగా గొడుగు, ఇవన్నీ గొడుగు పట్టడం అంటే ఏంటంటే నీడ. మరి అంతరిక్షాల్లో నీడ ఎక్కడ ఉంటుంది? నీడ, చెప్పులు అలా ఉంటాయమ్మా ఆ లోకాలు. చెప్తా, యమలోకం ఉంది, లేదని నేను చెప్పట్లేదు, ఉంది. కానీ మరి దీన్ని తరింపజేసేది ఏదన్నా ఉందా స్వామి అంటే, ఇంతవరకు చెప్పిన లలితా సహస్రనామాలే నిన్ను ఇటువంటి మార్గం నుంచి శ్రీ మార్గంలోకి తీసుకొస్తాయి. నువ్వు శ్రీ అవుతావు, శ్రీమంతుడు అవుతావు. ఉట్టి ఓంకారంతో నువ్వు అమ్మవారి దాకా కూడా చేరుకోవచ్చు. ఉట్టి ఓంకారం రోజు చేస్తాను, తీసుకెళ్ళి నేను అమ్మవారు ఎక్కడో జనలోకమో తపోలోకాల్లో పెడుతుంది. గురువుగారిని అడిగారు కదా ప్రశ్నలు, నా జన్మ గురించి అడిగారు కదా, నేనే మీకు లివింగ్ ఎగ్జాంపుల్. నేను చెప్పింది కాదు కదా, నాకు నేను చెప్పుకోవట్లేదు కదా, ఎవరో చెప్పారు, ఎవరో అడిగారు, నాన్నగారు చెప్పారు, అది మళ్ళీ మీకు నేను చెప్తున్నాను. అలా అడిగారమ్మా, అలా చెప్పారు నాన్నగారు అని మీకు చెప్తున్నాను. సత్యలోకం దాకా వెళ్ళటం అంటే సామాన్యమైన విషయం, బ్రహ్మలోకం అది. అక్కడి నుంచి భూలోకంలో ఎందుకు వచ్చాము? అమ్మ కార్యం తీసుకుని వచ్చాం. అమ్మ పని నిమిత్తమే అమ్మవారికి పంపిస్తుంది. అక్కడ ఉన్నవాడిని మళ్ళీ కిందకి ఎందుకు పంపిస్తుంది? మరి ఎంత గత జన్మల్లో నేను చేసిందంతా కూడా అక్కడ దాకా కదా వెళ్ళాను. అక్కడి నుంచి నేను బిందువులోకి వెళ్ళిపోవాలి కదా. కానీ అక్కడ ఆపి మళ్ళీ కిందకి అమ్మ కార్యంలోనే భూమి మీద దిగి. పాపము పుణ్యం అనేది ఉండదు, కర్మకి అనేది అంటుకోదు. రాముడికినో కృష్ణుడికి నాన్నగారికి ఎటువంటి వాళ్ళకి కర్మలే ఉన్నాయి. అమ్మవారి పనుల్లో అన్నీ ఉంటాయి. నిష్కామ కర్మ చేస్తున్నాం కదా.
అవునా? అలా అన్నమాట. ఎప్పుడు మంత్రం చేసుకుంటున్నాం, యోగం చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇక్కడున్నా ఒకటే, సత్యలోకంలో ఉన్నా ఒకటే అనే భావన మాది. నేను శ్రీచక్రం అంతా ఒకే లోకంగా చూస్తానుగా, బిందువు నుంచి భూపురాజు రేఖల వరకు. ఎక్కడ ఉన్నా నేను అక్కడ ఉంటాను తల్లి అన్నాను. అయిపోయింది. ఆ భావనే మీరు చాలు, మళ్ళీ బిందువులో తీసుకు. అందుకని ఓంకార సాధన చేయండి అన్నారు. లేదా హ్రీం చేయండి. ఓం హ్రీం ఓం, ఓం హ్రీం ఓం. మరి ఇప్పుడు మీరు వింటున్నారు కదా, ఎవరు ఈ నాసా వాళ్ళు సూర్యుడిలో కూడా ఓంకార ధ్వనులే వినిపిస్తున్నాయని మరి గూగుల్ సెర్చ్ చేసి చూసుకోండి. మరి ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళే కదా, వాళ్ళు విన్నవాళ్ళు కాబట్టి అక్కడ ఆదిత్య లోకం తర్వాత పై లోకాలకు వెళ్ళిపోతారు. ప్రాక్టికల్ గా చూపిస్తున్నాను కదమ్మా. ఎలా వింటావు సూర్యుడిలో ఓంకారం? అని ఇలా వస్తుంది శబ్దం, మీరు వినండి. ఇప్పుడు నేను చెప్పిందంతా సబ్స్టాన్షియేట్ చేస్తున్నాను, అథెంటిక్ చేస్తున్నాను. వాళ్ళు ఆదిత్య లోకం దాకా వెళ్ళిపోయారు. ఉట్టి నాద రూపంలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు నేను శరీరం తీసేసి నేను ఉట్టి నాద రూపంలో అక్కడ నా గుళ్ళు కూడా మీరు వినొచ్చు. ఓం అందరు ఓంలో నాది కలిసి ఉంటుంది. ఇవన్నీ పైకి వెళ్ళిపోతున్నాయని, త్రైలోక్య మోహ చక్రాన్ని దాటి పైకి వెళ్తున్నాయని. అది రహస్యం. అదే ఇవో ఇంత కలియుగం గడిచిన తర్వాత మొన్న నాసా వాళ్ళు అది తెలుసుకున్నారు. చిన్న చిన్న సత్యాలు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. అయ్యో రాంగ్, ఇప్పుడు మహానుభావులు నేనే కాదు ఇంకా చాలా మంది చెప్పారు. అదే వాళ్ళు చెప్పింది కరెక్ట్ రా బాబు. మనం కళ్ళతోనే చూస్తే కానీ ఏది నమ్మం కదమ్మా. జివ చాపల్యాలు ఉన్నాయిగా, బుద్ధి చాపల్యం ఉందిగా, చెప్తే వినం మనం. అనుభవం అయితే వింటాం ఏమ్మా. అది రథ అంటే నాసా అన్నాను కదా. ఇప్పుడు అమ్మవారు 13వ నామం కూడా నాసా. నాసా నాసా అంటే ఏంటంటేనమ్మా ముక్కు అని అమ్మా. నాసిక అని మామూలు అర్థం, కానీ నాసా అంటే విశ్వ ప్రాణము, వ్యష్టి ప్రాణముగా నాసారంధ్రము నుండి లోపలికి వెళుతుంది కాబట్టి దాని వలననే నాదము కలుగుతుంది. ఇప్పుడు పైనుంచి అమ్మవారు నాసా ఆమె ఎలా వస్తుంది? ముఖ్య ప్రాణం ముక్కు రంధ్రంలోంచి పోవాలి. మరి చెవులతో మనం పీల్చుకుంటున్నావా, నోటితో పీల్చుకుంటున్నావా? కాదుగా, ముక్కులతోనే. ఆయాసం వచ్చినా ముక్కే, అన్నిటికీ ముక్కే. మరి అమ్మవారు రావాలన్నా అందులోనే వెళ్తుంది. ఆ నాదం నీ లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? పరాపశ్యంతి మధ్యమ వైఖరి మూలాధారంలో వెళ్ళి మళ్ళీ బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు మాట మాట్లాడుతున్నావు. అబ్బా అలసిపోయానండి అంటున్నావు. అలా దశవిధ ప్రాణాలుగా వెళ్ళి నోటితో చెప్తున్నావు నువ్వు. అమ్మవారు అలా మాట లేకుండా వచ్చి నేను ముక్కులోంచి వెళ్ళి మూలాధారంలో అభావంగా ఉంటుంది. మళ్ళీ నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు? ఆ ప్రాణం మళ్ళీ ఈ ప్రాణము మళ్ళీ నీ యొక్క అంగాల్లో కూడా, కనురెప్పలు, చెవులతో వినటం, ఇవన్నిట్లో కూడా ఈ ప్రాణం తిరుగుతూ నోటి నుంచి కూడా అలా అన్నమాట. అర్థమైందా ఇప్పుడు? అలా నీ నోటి నుంచి నువ్వు మాట, వాక్ శక్తి అనేది మాట్లాడగలుస్తున్నావు. జంతువులకి భాష లేదుగా, అవి గాండ్రిస్తుంటాయి, ఏదో చెప్పుకుంటాయి పాపం. దానికి ఒక భాష ఏడ్చింది. పిచ్చుకలు ఇవన్నీ కూడా, కోయిలు ఉంది కూహు అంటే అది కూడా కూహు అంటుంది. కూ అనేది దానికి అర్థమైంది, ఎవరో నా వాళ్ళు ఎవరో ఉన్నారు దగ్గరలో అని. అవునా? కోడి కూడా అంతే, ఏ జంతువు అయినా కూడా. కుక్క కూడా అంతే, బౌ బౌ అనే దానికి ఏమైనా టేప్ రికార్డర్ చేసి వినిపించండి, అది దగ్గరకు వచ్చి అరుస్తుంది. దాని భాష ప్రాఖరిగా వస్తుంది అని. నాసా అంటే నాసా అంటే ఏంటంటే ప్రవేశ ద్వారము అని. అలా అమ్మవారు వస్తుంది. అందుకే ఈ నాసిక అంటారు, ముక్కు క్రియ, ఇది ఎక్కువ క్రియ చేస్తుంది. అందుకే దీన్ని పట్టుకొని మనం ఏం చేస్తున్నాం? ఆ ముఖ్య ప్రాణాన్ని ఎలా వెళ్ళిందో మళ్ళీ ఆ ముఖ్య ప్రాణాన్ని అలానే దాన్ని కుంభకం చేసి బయటికి తీస్తున్నాం ఆత్మగా. ఇది రహస్యం. ఈ దశవిధ నామాలన్నీ కూడా, ఈ నాదములన్నీ కూడా ఏం చేస్తున్నాము క్రియాయోగంలో? అది తెలుసుకోవాలి. శ్వాస తీసుకొని కుంభకం చెయ్యి అన్నాను, అంటే బొడ్డు దగ్గర నిలుపు అన్నాను. బొడ్డు దగ్గర నిలుపావు, ఎంతసేపు నిలపగలుస్తావు అంతసేపు నిలుపు.
కుంభకం అయిన తర్వాత మళ్ళీ నోటి నుంచి ముక్కు నుంచి వదిలేసి మళ్ళీ నోటి నుంచి తీసుకో. తీసుకున్న తర్వాత మళ్ళీ గుండె దగ్గర చెయ్యి, అలానే విశుద్ధి చక్రం దగ్గర చెయ్యి. అక్కడి నుంచి మళ్ళీ ఆ ప్రాణము అన్ని స్నాయువుల్లో కూడా ప్రవహిస్తుంది అని భావన చేసి పంపించు. ట్యాప్ విప్పం, నీళ్లు పోతున్నాయి అలా అనుకో. ఆ ప్రాణం మళ్ళీ కాళ్ళ దాకా, నీ కాళ్ళ చివరి బొటన వేలు దాకా మళ్ళీ అదంతా పైకి తీసుకొచ్చి మళ్ళీ ముక్కులతో వదిలేసి దీన్నే శుద్ధి చేయడం. మళ్ళీ మూడో కన్ను దగ్గరికి మళ్ళీ శ్వాస తీసుకొని మళ్ళీ సహస్రారంలో మళ్ళీ 7 సార్లు మళ్ళీ దాన్ని తిప్పు. క్లాక్ వైజ్ టైం ఎలా తిరుగుతుంటుంది, వాచి గోడ గడియారం అలా తిప్పు. 7 సార్లు తిప్పి మళ్ళీ గట్టిగా వదిలేసే ముక్కులోంచి. అలా 7 సార్లు చెయ్యి. తర్వాత అక్కడికి ఫస్ట్ స్టెప్ క్రియాయోగ అయింది. అప్పుడు ధ్యానం చెయ్యి. అప్పుడు నీకు ఎందుకు ధ్యానం కుదరదో నాకు వచ్చి చెప్పు. నాస అంటే అది అమ్మవారు వచ్చిన అమ్మవారిని పాదుకలు పట్టుకోవడం అంటే ఈ నాసిక ద్వారా అమ్మనే మళ్ళీ పట్టుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి ముఖ్య ప్రాణాన్ని పట్టుకొని. అంటే నోటితో మాట్లాడితే దేవుడు కనిపించడు రా అని అర్థమైందా? నేను చూశాను, పూజ చేశాను ఇలా చెప్పేవాళ్ళు ఉంటారే, దీంతో కాదు. నాసక్రియ చేసావా లేదా అది అక్కడ ఉంది. నీ చేతల్లో కాదు, నువ్వు చేస్తున్న దానాల్లో ఉండదు. అది చెయ్యి అమ్మా. ఆ దానం చెయ్యి, అసలైన దానం అది. అవునా? అరగంట కూర్చో, గొప్ప దానం అమ్మవారికి ఇచ్చానని. అంతకంటే దానం ఏముంది? దేనికి ఇచ్చావు? క్రియాయోగానికి ఇచ్చావు. అబ్బో, దానివల్ల నీకేమొచ్చింది? ఆత్మశాస్త్రాత్కారం. పుణ్యం అక్కడే చూపించేస్తుందిగా అమ్మవారు. నువ్వు చేసిన పుణ్యం 100 మందికి చెప్పింది వచ్చే జన్మకి. అది ఎవడు ఆన్ రికార్డులో ఎవరికి తెలియదు. కానీ ఈ జన్మలోనే నీకు పుణ్యం ఇచ్చేస్తోందిగా, మౌక్తికాలు ఇస్తోంది కదమ్మా. మూడో కనుక దగ్గర నీ ఆత్మశాస్త్రాత్కారం చేసుకుంటున్నావుగా. ఇంత క్రియ చేసావు, అంత అనుభూతి చెందావు. గురువు గారు నేను అమ్మవారిని చూశాను అంటే మరి ఎంత చేస్తే నువ్వు దానం మరి అమ్మవారికి వచ్చింది? మరి పుణ్యం చూపించిందా లేదా? ఒక వాగ్దానం చేసిందా లేదా? టెన్షన్ పడకు, కంగారు పడకు, నువ్వు సరైన మార్గంలో ఉన్నావు, నా మాయ అలా ఉంటుంది, కానీ ఎవరికి చెప్పుకోకు. నీ యొక్క అనుభూతులన్నీ కూడా ఆ మార్గంలోనే పెంచు. ఆ గురువుల దగ్గర ఇంకా నేర్చుకో, 2వ స్టెప్ అలా పైకి రా అని. మరి పుణ్యాలన్నీ వస్తున్నాయి కదా, వస్తున్నాయా లేదా? అది అసలైన పుణ్యం చేయటం అంటే. అంతేగాని ఊరికే గుడి కట్టాను, ఊళ్ళో విగ్రహాలకు డబ్బులు ఇచ్చాను, ఇది కాదు. ఈ దానాలు ఏమున్నాయి? మంచి చేసావు, సృష్టికి మంచి. నీకు ముక్తి అనేది కొన్ని 10 లోకాల్లో పెడుతుంది. సరే, నువ్వు అనుకున్నట్టుగానే స్వర్గానికే వెళ్తావు, మళ్ళీ కిందకి దిగాలిగా. ఇక దిగేది ఉండదు. ఇది ప్రాణదానం చేయటం అంటే అదేనమాట. ఏమ్మా, ప్రాణదానం చేయమంటే గుండె తీసి ఇవ్వటం కాదు. ఇక్కడ ఓడి కోసం ఓడి తెచ్చాడని కాదు. క్రియాయోగి ఎప్పుడు కూడా శ్వాసదానం, ప్రాణదానం అంటే శ్వాసదానం చేయాలి అమ్మా. మాయా శ్వాసదానం చేస్తే నీకు అసలైన ముఖ్య ప్రాణం వస్తుంది. అదే పుణ్యం, అదే జీవన్ముక్తి. మరి మూడో కొద్ది దగ్గర ఏమొస్తుంది? త్రిపుటి బంధమై జీవన్ముక్తి ఇచ్చిందా లేదా? ఫలితం జీవన్ముక్తి అంటే మళ్ళీ కిందకి రావు. అయిపోయిందిగా. నువ్వు అదిగా అడిగావు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను స్వామి. చాలు, మూడో దాని దగ్గరికి వచ్చావు, జీవన్ముక్తి. ఇంకా అక్కడి నుంచి అమ్మవారు చూస్తావు, దేవతలు చూసుకుంటావు. నీకెందుకు టెన్షన్? అది అక్కడ దాకా వెళ్తామే మనకు కుదరదుగా. వదిలేను స్వామి, ఏదో గుడికి 10 మందికి దానం చేసేస్తాను, అన్నదానం చేసి. ఇక్కడ చేతల్లో కాదు అని. ఇక్కడ నాస అంటే అది, అంటే ముక్కుతో చేసే పనులు అది. అంతం అన్ని నాశం. ఈ ముక్కు అమ్మవారికి ఎంట్రీ. అమ్మవారు లక్ష్మి వచ్చింది అంటే ముఖ్య ప్రాణం నీలోకి రావటమే లక్ష్మి. అది మాయలో పంపించకుండా ఆ లక్ష్మిని నువ్వు కాపాడుకోవాలి క్రియాయోగంలో.
లేదా జ్యేష్ఠ లక్ష్మి వస్తుంది, దరిద్రాలు పట్టుకుంటాయి. మాయలో అన్ని ఇవే, అంతేగా. మాయలో పడ్డామని దరిద్రం. జ్యేష్ఠాలక్ష్మి, బహిర్యాలు. ఆ ప్రాణాన్ని పట్టుకొని ఉన్నాం అనుకో, రోజు ప్రాణ క్రియలు చేసావనుకో, అనుభూతులు పక్కన పెట్టు, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. అసలు ప్రాణక్రియ చేయి, ఓంకారం చెప్పు, అదే లక్ష్మి, మహాలక్ష్మి. పైనవన్నీ మహాలక్ష్మి. దీని మాయలో దింపావంటే చంచల లక్ష్మి. అవునా? అటు తిరుగు ఇటు తిరుగు, ఈ సంకల్పం ఇంకో కొత్త సంకల్పాలు రెడీగా ఉంటాయి వరుస క్రమంలో. చీమలు ఎలా ఉంటాయో అలా అలా వరుసగా వెళ్తూ ఉంటాయి ఊహలు. అదే జ్యేష్ఠ లక్ష్మి అంటే. అర్థమైందా? అదే చెప్తున్నాను ఇక్కడ. నాసా అంటే అది. ఇలా సింపుల్ గా చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఎలా వెళ్ళాలి? వద్దు స్వామి, అమ్మవారు ఎలా వచ్చిందో అలానే మేము ఉంటూ, అదే నీలో నీవుగా ఉండటం, ఆత్మగా ఉండటం అంటే అదనమాట. అవతార పురుషులు అలానే చేశారని చెప్తున్నాను. ఏమ్మా, కృష్ణుడు అన్ని చేశాడా? మళ్ళా చేశాడా పనులు? రాముడు అలా చేశాడా? ఇప్పుడు సీతమ్మవారిని రావణాసుడు ఎత్తుకుపోయాడు. ఇంకో పెళ్లి చేసుకున్నాను అనుకుంటూ, నేనెందుకు అడవికి వెళ్తాను, నాకేం అవసరం, నేను కుర్రాడిని అని చెప్పి ఇంకో అమ్మాయిని చేసుకున్నాడా? వాడు న్యాసక్రియ చేశారు, వాళ్ళ గురువులు అది చెప్పారు. అవునా? అవతార పురుషులుగా ఉన్నారు. అదే అదే మీకు నిదర్శనం. ఆయన జపతపాలు చేయకుండా, క్రియాయోగం చేయకుండా రాముడు అవతార పురుషుడు అయిపోయాడా? కృష్ణుడు భగవద్గీతలా చెప్పాడు, క్రియా నిష్క్రియాలు చెప్పాడు. అవన్నీ ఆయనకి ఎలా తెలిసాయి? అదే కదా చెప్పాడు, న్యాసం చేశాను. అందుకే అంగన్యాస కరన్యాసాలు అన్నారు. న్యాసం చేయి ముక్కుతో. అవి చేయకుండా నువ్వు లౌకికంలో మాయలో ఉంటాయి కదా. మళ్ళీ జీవితం రాదు నాన్న. అమ్మవారు నీకు ఆఖరి ఛాన్స్ ఇచ్చింది. యు ఆర్ నాట్ రియలైజింగ్ నువ్వు వాట్ యు పొసెస్. నీకు అమ్మవారు ఎటువంటిది ఇచ్చిందో నీకు తెలియట్లేదు విలువ. మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు, పోయిన తర్వాత తెలుస్తుంది. అయ్యో గురువు అది చెప్పి చెప్పి ఆయన అలా వెళ్ళిపోయాడే, అయ్యో నేను పోగొట్టుకున్నానే మంచి గురువు. ఇంకా అటువంటి గురువు ఇంకా మళ్ళీ నీకు రాడు. నీకు అలా చెప్పేవాడు ఉండడు భూమి మీద. ఎవరు చెప్తారు? బతికుండగా మనం జీవితాన్ని విలువ తెలుసుకోవాలి. బతికుండగా, అదే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోమంటే అర్థం ఏంటంటే ప్రాణం ఉండగా అని. నీ చైతన్యం ఉండగా, నీ శరీరం, ఈ ముఖ్య ప్రాణమే నీ దీపం. దాన్ని చక్కగా కాపాడుకో, అది కొండెక్కకుండా చూసుకో, అంటే మాయలో పడిపోకండి. అంధకార బంధనం అవుతుంది జీవితం. అయ్యో పూజ చేసుకోలేకపోయాను, ఈ మనుషుల గురించి ఆలోచనతోనే సరిపోయింది, అలానే వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోతాను. చూసారా ఎంత న్యాస అంటే అది. నాకు తెలిసింది నేను చెప్తాను, నా వేదాంతం. సో నాసారంధ్రము నుండి లోపలికి వెళుతుంది కాబట్టి దాని వల్లనే నాదము కలుగుతుంది, దాని వల్లనే జీవనం కలుగుతుంది. అదే జీవితం. మరి ఆ జీవితాన్ని ఒక జీవిగా బతుకుతావా, ఈ ప్రాణం పట్టుకొని దేవిగా భాషిస్తావా, అది నీ ఇష్టం. సో నాస అంటే రఘుయాగంలో నాద స్వరూపిణి, ప్రాణ స్వరూపిణి, గాయత్రి అని అర్థం. కేవలం ఒక అవయవాన్ని మాత్రమే సూచించేది కాదు. నువ్వు గాయత్రి జపము చేస్తున్నావని, ప్రాణ జపము చేస్తున్నావని. ఆంజనేయ స్వామి వీళ్ళందరూ కూడా చేసింది ప్రాణ జపమే. అర్థమైందా? రామ్ అని అన్నాడు అంటే, రామ్ రామ్ అని ఆయన అన్నాడు అంటే స్థూల సూక్ష్మధర సూక్ష్మతమంలో దాకా కూడా రామ్ అనేది వినిపిస్తుంది. ఈంకారం దాకా వినిపిస్తుంది. ఆయన అంతటి ఓంకారం బాగా చెప్తాడమ్మా. ఆయన పాడాడంటే ఇంకెవరు, తుంబురులు ఇటువంటి వాళ్ళు కూడా మరి ఆంజనేయ స్వామి గొప్ప విద్వాంసుడు. ఆయన నాదేం చెప్పాడంటే తిరుగులేదు, రామనామం చెప్పాడంటే అలా పట్టుకున్నాడు ఆయన. ఆయుష్ కానీ ఎన్ని యుగాలు ఆయన చిరంజీవి అయ్యాడు. పుట్టి నాదం పట్టుకొని అన్ని అమ్మవారు అన్ని ఇచ్చింది. ఇప్పుడు కూడా ఉన్నాడుగా.
షిరిడి సాయిబాబా లేడు, మహాస్వామి లేడు, ఆనందఘనం లేడు. వీళ్ళందరూ కూడా శరీరం ఒక మాధ్యమం అంటే. సెల్లు లేదనుకో బస్సులో వెళ్ళి కలిసి వస్తాం అంతేగా. అన్నిటికీ సెల్లు ఉండాలా? ఇంకో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లేదా అంతే. అది తన్వి, ఇది ఒక్కటే నామని చెప్పి ఆపేస్తానన్న. తన్వి, నాథ, ఈ 2 నామాలు చెప్పేస్తే ఇంకొక 3-4 ఉన్నాయి. రేపు కంప్లీట్, రేపటితో అయిపోతుంది. తన్వి అంటే అణువు కంటే అణువుగా ఉండే కాంతి. అణువు కంటే అణువుగా ఉంది. అదే ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అంటారుగా. అణువులో 3 ఉంటాయి, అంతకంటే ఇంకా తక్కువ అణువులు అని. అదే నివార సూక్త నిక్తాన్వి అని ఒక నామం ఉంది కదా. అమ్మవారు బియ్యపు గింజ కొన ఎలా ఉంటుంది అంటే అణువు కంటే అణువు కాంతి. అందుకే అమ్మవారు విషతంతు తనీయసిగా మనలో ఉన్న సుషుష్మయే తన్వి. అంత సన్నగా ఉంటుంది. నరం ఎలా ఉంటుంది, వెంట్రుక ఎలా ఉంటుంది, ఇంకా అంతకంటే సన్నగా. అదే సుషుష్మ నాడి. కనిపించదు. ఆ నాడి నీ వెన్నెముకలో ఉంటుంది. అలా సన్నగా విషతంతు తనీయసి అంటే విషతంతు అంటే ఏంటంటే తామర తోడ ఎంత సన్నగా ఉంటుంది. అంత తోడంతా తీసేయండి, లోపల సన్నగా ఉంటుంది. అదే మీ మెడిసిన్స్ డాక్టర్స్ అంటారు సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. ఆ లిక్విడ్ ఆవిరి రూపంలో కనుక శబ్దాలు కూడా చేస్తుంది కనుక. నివార సూక్త నిత్యాన్ని అంత సన్నగా ఆ విషతంతు. అందుకే అక్కడ ఆ శక్తి ఉంది కాబట్టి నువ్వు నుంచోగలుస్తున్నావు వర్టికల్ గా. లేదా అంటే కింద పడిపోతావు, నడువు పడిపోతుంది నీకు తెలియకుండా. అంటే అమ్మవారి శక్తి అక్కడ క్షీణిస్తుంది అని, వయసు అయిపోతుంది, టైం వచ్చేస్తుంది, ఆ శక్తి మళ్ళీ వమనం అవుతుందని. జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ యోగం చేయటం వల్ల స్టిఫ్గా ఉంటాం, లేదా అలా వంగిపోతూ ఉంటాం. అదే అలవాటైతే చివరికి భూమిని చూస్తూ ఉంటాం. అది తన్వి అంటే. అది 15వ నామం నాథ అంటే సమస్తమునకు ఆమె నాథ కాబట్టి జగన్నాథ అన్నమాట. అంతేగా నీకు నాకు అందరూ దేవుణ్ణి అంటారుగా. ఎవడైనా అంతే కదా. అల్లా మాలికను, లేకపోతే అల్లాహు అక్బర్ అను, కృష్ణను, రామాను, జీసస్ అను, అందరికీ నాథ. నువ్వు ఏ పేరు పెట్టి పిలుస్తే ఏముందిరా, నీ కోరిక తీర్చడానికి నేను జీసస్ క్రైస్ట్ గా కూడా వస్తా. నాకు రూపమే కదా పిచ్చివాడ. ఎంత అజ్ఞానం. రామాన్ని పెట్టుకున్నావా అయితే రాముడుగానే వస్తానులే వెళ్ళు అంటుంది. అది శక్తి స్వరూపిణి, అది పరాశక్తి. నీ ముచ్చట తీర్చడానికి ఆ రూపం దాల్చింది అంతే. రొట్టెలు పిండి ఎలా ఉంటుంది అలా ఉంటుంది అమ్మవారు. ఆది పరాశక్తి అంటే అలా ఉంటుంది. రొట్టె పిండి ఎలా ఉంటుంది. నువ్వు ఎలా చేసుకుంటావు, నేను పూరీలు చేసుకుంటా అంటే పూరీల రూపంలోకి వచ్చేస్తుంది. కానీ లోపల బంగారం ఉంది. నాగా అన్నావు, లోపల ఎవరున్నారు? పిచ్చి కదవా, నేనేగా బంగారం. హిరణ్యవర్ణం హరిణీం సువన్. కానీ నువ్వేం చేసావు, రూపానికి పేరు ఇచ్చావు. అవునా? ఇయర్ స్టడ్స్ అని, నెక్లెస్ అని అలా పేర్లు పెడుతున్నావు నాకే. అవునా? కానీ నేనేంటి చెప్పు ఇప్పుడు, నాకేం పేరు? అమ్మా నీకు పేరేంటమ్మా? నామాతీత, రూపాతీత, సర్వాతీత, క్షమాత్మిక తల్లి. అది నాథ అంటే అది. అది తెలుసుకుంటే ఈ అజ్ఞానం నుంచి బయటపడతారు ఈ మనిషి. అంతేగాని నీ దేవుడు నా దేవుడు అంటే అలానే వెళ్ళిపోతుంది జన్మ. సో ఇక్కడికి గురుకృప, మాతృకృప నన్న దత్తోహం సోహం శివోహం శ్రీమాత్రే నమః.